ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం యతేంద్ర ప్రబలం వందే రంజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ వ్యామోహతస్థలితరాణి తృణాయ మేనే అస్మద్గురౌర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేనమద్వయానాం ఆద్యస్యరామం శ్రీమత్తదైవేవరం ప్రణమామి భూతం సదస్య మహదాత్మయమట్టనాద శ్రీ భక్తి సారపరశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు వనకాలయతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాథం పంకజనేత్రరామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజలధిం గోవిందపూరాధిపో భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ స్మరః సదేవాధిపాన్. నమో వేదాంతవేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాదామృతాసారపూరితం భువనత్రయం వేదాంతవేద్యామృతవారిదాసే వేదాంతసారామృతమూలమద్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కలివేదిదాసం శ్రీమత్కృష్ణతమాపాయణే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధరస్తరా శ్రీకృష్ణపాదపాదాభ్యే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపూర్వమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య శోణవే సంసారభూమి సంకష్ట జీవ జీవాతవే నమః. శృత్యద్యసారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసంకరోలంబి పురాణపత్రం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజా మాతృదేవేన దర్శితం కృష్ణసోననా సుందరజా మాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సంపన్న జంతు సంతావన పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణసారిణే నమః శ్రీశైలనాథాయ కుంచీధర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయాపత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే మాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశ పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడపేతరహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితపాదదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటాఖ్యతనుభవం వేదాంతాచార్య సచ్చిష్యం గురేవర్ణమహం భజే. శ్రీమద్వేంకటరంగాయ శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణాయ విబుధం సంశ్రయే దీప్తికరే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాంతరం శ్రీశైలపవాన్వయం సహస్రతాపోపనిషః సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం తిరువయుధనాడెంత్రం చెక్కరుకోరెంత్రం అరువెయ్యమం కొరనలెంత్రం அருமறைகளந்தார் சிந்தியாய் நெஞ்சே தெரிந்து மனத்தாலும் வாயாலும் மற்றொரு பேணும் இனத்தாரே இனத்தாதி இழந்தேன் கனத்தாலும் ஏதும் குறைவிலே எந்தை சடகோபன் பாதங்கள் யானைய பத்து எந்த பெரும் கீர்த்தி ராமானுஜன் ஆயந்த மலர் பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரா சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் வேதாத உள்ளம் பெறா வாந்தயம் சோலை மதுரைகள் வன்புகழ்மேல் ஆந்தமிழ் மலைகள் ஆயிரமும் ஏந்த முதல் தாய் சடகோபன் மைப்பால் வளர்த்தா இடத்தாய் ராமானுஜன் கவிதைகளையும் மொழியாம் உயர்நிலையும் தக்கலரையும் தலையாகி தொத்தியலும் ஊர்நிலையும் வாழ்நிலையும் ஒரு குறையற்கோன் நம்மாழ்வாதிகளே சரணம் எம்பெருமானாதிகளே சரணம் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం 8వ పది నెడుమార్కడిమై 10వ దశకం ఫలశ్రుతి పాసురంలోకి ప్రవేశించాం. మొత్తం అంతా వినకపోయినా
ఫలశ్రుతి ఒక్కటి వింటే చాలండి అని, అది కదా మనకు పెద్దలు అందించినటువంటి ఒక దివ్యమైన అవకాశం. అందువల్ల ఇవాళ 8వ పదిని పూర్తి చేసుకునేటువంటి ఒక సౌభాగ్యం మనకి. 8 పదులు పూర్తి చేసుకున్నావా అప్పుడే అని ఒక దివ్యమైన ఆనందం. త్వరలోనే మిగిలిన 2 పదులు కూడా పూర్తి చేసేసుకోవాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఆ నమ్మాళ్ళవార్ల కటాక్షంతో. 11వ పాసరం చూడండి. நல்ல கோட்பாட்டுல கங்கள் மூன்னினுள்ளும் தான் நிறைந்த அல்லிக்கமல கண்ணனை தன் குருகூர் செழகோபன் சொல்லப்பட்ட 1000 இவையும் 10 வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வர் కొండ పెండేర్ మక్కళే. చాలా అందమైనటువంటి ఫలశ్రుతిని చెప్తారు. ఈ తిరువాయుమొഴి ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి భాగవత శేషత్వం అలవడుతుంది. అంటే అంతకు ముందు వరకు ఎలా ఉండాలో మనకి తెలియకపోయినా ఇది చదవడం వల్ల మనకు అది తెలుస్తుంది అనమాట. పెద్దలను ఎలా సేవించుకోవాలి, భాగవతోత్తముల ఎడల మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ ఫలశ్రుతిగా మనకి నమ్మాళ్ళవార్లు అందిస్తున్నారు. నిగమత్తిల్ 241వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. ఈడు నిగమత్తిల్ తిరువాయుమొഴി వల్లార్, ఇది చదువుకున్నటువంటి వారు ఇది చొన్న భాగవత శేషత్వత్తై పెట్టు, ఇందులో చెప్పినటువంటి భాగవత శేషత్వాన్ని పొంది, అంటే మనం పెద్దలకి చెందిన వాళ్ళము అన్న భావం మనస్ఫూర్తిగా అలవడుతుందన్నమాట. ఇంతవరకు అది లేకపోయినా మనం భాగవతోత్తములకి శేషభూతులము అన్న విషయం స్పష్టమవుతుంది హృదయానికి. సపరికరమాగా వాజపెరువరంగరారు. సపరికరం ఒక్కళ్లే కాదండి, మీ కుటుంబం అంతా కూడా. ఫలశ్రుతిలో ఉండే వైశాల్యత్వం ఏమిటి అంటే, మీరు నేర్చుకుంటుంటే మీ కుటుంబం అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నట్లుగా అందరికీ కూడా నమ్మాళ్ళవారి యొక్క కటాక్షం లభిస్తుంది. ఎంత భాగ్యమో చూడండి అది. నల్ల కోట్పాట్టుల గంగల్ ఇవార్ భాగవత శేషత్వమే పరమ పురుషార్థం என்று నిర్మార్కడుమయ్యే అరుళిచ్చేద పెన్బు కాణం లోకం కట్టడై పట్టదు. ఈయన ఇలాగా భాగవత శేష ఈ తిరువాయుమొഴിని ఎవరైతే చదువుతారో వారు ఇందులో చెప్పబడిన భాగవత శేషత్వాన్ని పొంది వారు వారి తరాల వారు కూడా చక్కగా భాగవత శేషత్వ వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ అదృష్టాన్ని పొందుతారు. ఇది మనం అంటే మన పెద్దలు చేసిన దానికి మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తాం అన్నమాట. పెద్దలు ఎలాగైతే మాడలు మేడలు ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ కూడబెట్టేసి వెళ్ళిపోతే దాన్ని హాయిగా అందుకునేటువంటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారో, అలాగే మన పెద్దలు చేసినటువంటి దానికి ఇవాళ మనం భాగవత శేషత్వం అనేటువంటి నిధిని పొందగలుగుతాము అనేటువంటి అద్భుతమైనటువంటి ఫలశ్రుతి అండి. నల్ల కోట్పాట్టుల కంగళ్ ఇవారి భాగవత శేషత్వమే పరమ పురుషార్థం ఎన్ను నెడుమార్కడిమై అరళిచ్చేద పెన్బుకాను లోకం కట్టడై పట్టదు. అప్పటి నుంచి లోకం హాయిగా ఉంది. కట్టడై పట్టదు అంటే నడవవలసినటువంటి పద్ధతిలో, అంటే తదీయ శేషత్వాన్ని తెలుసుకుని నడుస్తోంది అని. మూన్నెనుళ్ళం తాన్ నిరైంద వ్యాప్తియం దేవయ్యాగయ్యంద్రికే, వ్యాపించడం ఇది జరగాలరా నాయనా ఏదో అని విధ అన్నట్లుగా కాకుండా ఉదుక్కనెత్తదు కాంతితో వ్యాపించాడు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఓ దేవుడా చచ్చినట్టు చెయ్యాలిరా అని చేసే పద్ధతి ఒకటి, అమ్మో నాకు ఇంత అవకాశం వచ్చింది అని ఆనందంగా చేయడం ఒకటి. ఇప్పుడు ఈ 10 చదువుకున్న వాళ్ళకి
ఆనందంగా భాగవత శేషత్వాన్ని పొందే అవకాశం వస్తుంది. అది గొప్పతనం. దేవుడా అంటూ రాదు, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. భాగవతోత్తముల్ని సేవించడంలో దివ్యానందం కలుగుతుంది. కళ్ళిక్కమల కண்ணనై ఇవర్ తన్నై పత్తినారై పత్తి విరుంబ విరుంబ తిరుక్కంగళం శివందు పుదుక్కణిత్తదు. ఇక్కడ ఈయన చెప్పినటువంటి నల్లకోట్పాడు అనేటువంటి దాంట్లో కోరి కోరి ఆయన పత్తినవారై పత్తి విరుంబ విరుంబ ఈ భాగవతులందరినీ పట్టుకుని వ్యాపించి ఉంటే తిరుక్కంగళం శివందు పుదుక్కణెత్తదు. ఆయన నేత్రాలు ప్రేమతోటి ఎర్రబడిపోతాయిట. ఆహా, నా అంతర్యామిగా ఉండి లోపల పెరుమాళ్ళు అంటే కోరి కోరి మన హృదయాలలోకి వచ్చి ఆ వ్యాప్తి దేవుడా ఉండాల్సి వచ్చింది వీళ్ళ మనస్సులో అని ముళ్ళమే ఉన్నట్టుండడు. ప్రేమగా వచ్చి మనలో ఆనందప్రదుడై ఉంటాడు. అంతన్ కురుహోర్ ఊరం దర్శనీయమాయే. ఆ కురుహూరు ఎలాంటిదండి? దర్శనీయమాయే, అందమైన చల్లటి కురుకాపురి. ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చల్లదనం ఎక్కడి నుంచి వచ్చింది? నమ్మాళ్వార్లు అవతరించడం వల్ల వచ్చింది. అందువల్ల కురుకాపురి దర్శనం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదని మీలో చాలా మంది దర్శించి ఉంటారు. దర్శించని వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శించండి అని చెప్పడం అన్నమాట. ఎందువల్ల అది చెప్పలేని దివ్యానందాన్ని కలిగించేటువంటి పవిత్రమైన దివ్య తిరుపతి ప్రదేశము. సెడగోపన్ చల్ల పట్టాయిరం వేదం బోలే తాన్రోన్రియన్నికే ఎరిక్కై. ఇది ఏదో వేదం ఒక పర్వతంలాగా అనమాట. అంటే అంత మహోన్నతమైన అని చెప్పడానికి ఉదాహరణ అన్నమాట. పర్వతం బోలే వేదం, అవతారం బోలే తిరువాయిమొഴി. వేదం కంటే గొప్పదండి తిరువాయిమొഴి. ఎందువల్ల? పరత్వం బోలే వేదం. పరత్వం లాంటిది వేదం. పరత్వం అంటే మనకు అందదు. 5 ఉన్నాయి కదండి: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. ఇందులో పరత్వం అనేది అక్కడికి వెడితే గాని కనపడదు అనుకుంటామే, కాదు. పరత్వం బోలే వేదం, వేదం లాంటిది వేదము, పరత్వం లాంటిది దొరికేది కాదు తొందరగా. అవతారం బోలే తిరువాయిమొഴి. ఈ ఒక్క మాట చాలండి. మన కళ్ళ ముందు కనపడేటువంటి అర్చావతారం లాంటిది, లేక విభవావతార రామకృష్ణాది అవతారాలు లాంటిది తిరువాయిమొഴി. ఇవయం పత్వం వల్లార్గల్ ఇప్పత్తై అభ్యసిక్క వల్లవర్గల్. ఎవరైతే దీనిని చక్కగా ఈ 10 పాసురాలని చదువుకుంటారో నల్ల పదమాగిరదు భాగవత శేషత్వమిరే అత్తై ఇత్తిరువాయిమొഴിలే ఇవర్ నిష్కర్షిత్తప్పడియాలే. భాగవత శేషత్వము అనేటువంటి దాన్ని నిష్కర్షించి చెప్పారు అంటున్నారు. అంటే డెఫినెట్ గా వస్తుంది అని చెప్పడం అన్నమాట. తప్పకుండా వస్తుంది అని చెప్పడాన్ని నిష్కర్ష అంటారు. అవనోడే కూడా మనై వార్ గార్హస్థ్య ధర్మం అనుష్ఠిక్క పెరువారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని ఇందులో ఉంటూనే పొందుతారు. అదే గొప్పతనం ఏంటంటే అన్ని ఆశ్రమంలోకి గృహస్థాశ్రమం చాలా గొప్పతనం. మామూలుగా బ్రహ్మచారి, లేకపోతే గృహస్థు, సన్యాసి, వానప్రస్థ, ఇలా అన్నిటిలోకి గృహస్థాశ్రమమే చాలా గొప్ప. ఎందువల్ల? ఈ ఆశ్రమం మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళకి ఆధారంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఆశ్రయణీయంగా ఉంటుంది. కొండవిచ్చాది తాంగళ్ ఒన్నైని నైక్క పరికరం ఒన్నైని నక్కై అండ్రిక్కే. అది అన్నమాట. ఏంటంటే మనం ఒకటి తలిస్తే ఇంకొకటి జరగడం అనేది ఉండదు. ఏది అనుకుంటామో అది జరుగుతుంది. మామూలుగా తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు సామెత ఉంది కదా, అలా అవ్వదు. మనం ఏది పొందాలనుకుంటే దాన్ని పొందగలుగుతాం. సపరికరమాగా, పైగా విశేష విషయం సపరికరం. మీరొక్కరే కాదు,
మీ కుటుంబం అంతా కూడా സപരികരമാക భాగవతరులకు ఉరుప్పాగవర్తిక్క భాగవతోత్తములకు ఆనందం కలిగేలాగా ఉండి పేరువారు ఆనందాన్ని పొందుతారు. തിരുവനന്തപുരത്തുക്കു ചാട്ടാകപ്പോക്ക നിൽക്കച്ചെയ്തേ തിരുക്കോട്ടിയൂരിലെ സെൽവനമ്പി തിരുമാളികയിലെ പോയി പുക്കാറുകളായി നമ്പിതാം അസന്നൈതരായിരിക്ക നങ്കയ്യാർ 100 வித்த கோட்டை கிடக்க அவத்தை குத்தி ஸ்ரீ வைஷ்ணர்களை அமுது செய்ய பண்ணிவிடா பித்தை நாள் நம்பி வந்து அவை செய்வது என்னென்ன పరమపదத்திலே విళైవదాగ విత్తనేని ఎన్నాళాం. ఇక్కడ ఒక అందమైనటువంటి చిన్న కథ, అద్భుతమైన లోతు భావం కలిగినటువంటి విషయాన్ని మనకి చెప్పారండి. ఏంటంటే ఒకసారి తిరువనంతపురానికి ఒక గోష్ఠి బయలుదేరి భాగవతోత్తములు వెళుతున్నారు. ఆ దారిలో మనకి తిరుక్కోటియూరు వస్తుంది. ఆ తిరుక్కోటియూరు దగ్గరికి వచ్చేటప్పటికి సెల్వనంబి తిరుమాళిగయ్యలే పోయి పుక్కారుగళాయ్. ఎక్కడికి వెళదాం ఈ ఊళ్ళో అంటే, ఇక్కడ సెల్వనంబి గారు అని ఉన్నారండి, ఆయన ఇంటికి వెళదాము అన్నారు. వెళితే నంబితాం అసన్నిహితరా ఇరుక్క, ఆయన ఇంట్లో లేరు. ఏమండి ఏమయ్యారు అంటే, ఈ కథలో ఉన్న ముఖ్యార్థం ఇదండి. అసన్నిహితరా ఇరుక్క అంటే వారు ఏ రోజుకు ఆ రోజే ఉంచవృత్తి శిలావృత్తి అని యాచన చేసుకొని వచ్చిన దాంతో రోజు గడిపేవారు. అది వాళ్ళకున్న సంపద. ఏ రోజుకు ఆ రోజే వడ్లు తెచ్చుకుని ధాన్యం దంచుకుని వండుకొని ప్రసాదం చేసుకుని తినేటువంటి స్థితి. అలాంటి వారింటికి వెళ్ళారు ఈ గోష్ఠి అంతా. వెళితే నంగయ్యారు 100 வித்து கோட்டை கிடக்க அவத்தை குத்தி శ్రీ వైష్ణవర్களை అముదు செய்ய பண்ணிவிడా. ఏం చెయ్యాలో తెలియలేదు భార్యకి. ఇంతకాలానికి భాగవతోత్తములు మన ఇంటికి వచ్చారు, అయ్యో వీరికి ప్రసాదం కూడా పెట్టకుండా ఎలా ఆతిథ్యం ఇయ్యగలను, ఇంట్లో సమయానికి బియ్యం లేవే, పోనీ కొని తెద్దామంటే డబ్బులు లేవే, ఏం చెయ్యాలి అని చూస్తే మళ్ళీ సంవత్సరం పంట నాటుకోవడానికి విత్తనాల బ్యాగు ఒక మూల పెట్టి ఉందండి. అంటే మనం పంట పండినప్పుడు కొన్ని మళ్ళీ పంట కోసమని దాచుకుంటాం. అలా దాచుకున్నటువంటి వడ్ల మూట ఒకటి ఓ మూల కనపడింది ఆవిడికి. అది తీయరు వాళ్ళు, ఎందువల్లంటే మళ్ళీ సంవత్సరం విత్తనాలకు అవే దిక్కు. కాబట్టి అది చూసి విత్తైనాళ్ళు నంబి వందు, కానీ ఏం చెయ్యాలి, ఏమిటి చేసేది, తర్వాత చూద్దాం ఆలోచనలు అనుకుంది. గబగబా ఆ మూట తీసేసి దంచేసి దాన్ని బియ్యం చేసేసి దాన్ని ప్రసాదం వండేసి వాళ్ళందరికీ పెట్టేసింది ఆవిడ. హాయిగా భాగవత తది ఆరాధన అయిపోయింది. ఈయన ఊళ్ళోకి వెళ్ళి వచ్చేటప్పటికి నంబి వందు ఈయన కాసేపటికి వచ్చారు. అవయి సైదని అన్న మూల చూసేటప్పటికి మూట లేదు. ఇక్కడ పెట్టినటువంటి ఆ వరి ధాన్యం విత్తనాలు ఏమైపోయాయి అన్నారు. అంటే ఆవిడ చాలా నిశ్చింతగా నిశ్చయంగా ఎలా సమాధానం చెప్పిందో చూడండి. పరమపదత్తిలే విళైవదాగ విత్తినేను ఎన్నాళా. ఏమండి, నేను వాటిని పరమపదంలో పండించాలని నాటాను. అద్భుతమైన సమాధానం అండి. పరమపదంలో పంట వేయడం ఏమిటి, భాగవతోత్తములకి ప్రసాదంగా పెట్టాను అన్నమన్నమాట. వీళ్ళు తింటే పరమపదనాథుడు ఆనందిస్తాడు అని చెప్పడం అన్నమాట. ఎంత బాగా చెప్పిందో ఆవిడ, ఎంత సరళ సరస హృదయురాలో చూసుకోండి. ఆ మాటలోనే ఆవిడ సంస్కారం ఎంత బాగా తెలుస్తుంది. పరమపదంలో నాటానండి అందిట ఆవిడ. అంటే தொண்டனூர் நம்பி எச்சான் என்னும் சில மகாபுருஷர்கள் உண்டிரே பாகவத சேஷத்துவமே யாத்திரையாய் போந்தவர்கள் அவர்கள் படிయేயாக పెరువరుగల్. ఇటువంటి ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి భార్య
కుటుంబం లభిస్తారు అని ఆ కనెక్షన్ నెక్స్ట్ మనకి కొండపండీరు అని వస్తుంది భార్యాపుత్రుల్లోనే. ఆ కనెక్షన్ వ్యాఖ్యానం ఇక్కడ ఎంత బాగా తీసుకొచ్చారో చూడండి. ఎంత పుణ్యం చేసుకుంటే ఇటువంటి భార్య వాళ్ళు వస్తారండి. ఇది మాత్రం నిజమండి. తొండనూరు నంబి వచ్చాననే ఆయన భాగవత శేషత్వమే జీవన యాత్రగా సాగించారు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనకి చెప్తారు అన్నమాట. ఏదో పుణ్యం కొద్ది పురుషుడు అంటారు కానీ అంతకంటే రెట్టింపు పుణ్యం చేస్తేనే భార్య వస్తుంది. భార్య కూడా అంత ఉత్తమురాలు దొరకడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఎంత సంతృప్తో, ఏది చేస్తే దానికే సంతృప్తి. మనకేదో లౌకికంగా కథలు చెప్తూ ఉంటారు చూడండి. ఒక్కటే ఆవు ఉంది, రోజు గడవట్లేదు, ఈ ఆవు నమ్మేసి డబ్బుతే అంటే వాడేమో అమాయకుడు. ఆ ఆవు తీసుకెళ్తుంటే ఎవడో వచ్చి ఇదిగో మేకని ఇస్తాను ఆవు అంటే ఇచ్చేసాడు. మేకను తీసుకొచ్చి ఎంత మంచి పని చేశారండి అందుట ఆవిడ. ఏమి తిట్టలేదు, ఎందుకు ఇలా చేసావు తగిలేసుకొచ్చావు అని తిట్టలేదు. ఆ మేకని ఇచ్చేసి ఏవో అవేం పళ్ళు మనం పచ్చళ్ళు అవి చేసుకుంటాం, వెలగపళ్ళు. ఆహా వెలగపళ్ళు తెచ్చారా, ఎంతకాలంకి తెచ్చారండి అంది. అంటే అసలు అసలు కోపం అనే విత్తనాలు సృష్టిలో పెరుమాళ్ళు ఆ జీవిలో వెయ్యలేదన్నమాట. కోపం అంటే అసలు ఏమిటో తెలియదన్నమాట. ఏది చేస్తే దానికే సంతృప్తి. சில மகாபுருஷர்கள் உண்டிரே பாகவத சேஷத்துவமே யாத்திரையாய் போந்தவர்கள் அவர்கள் படிయేயாக పెరువర్గల్. అలాంటి ఆ భాగవత శేషత్వమే జీవయాత్రగా తొండనూరు నంబి అనేటువంటి ఆయన ఎలాగైతే గడిపారో అలాంటి ఉత్తమ జీవితం వస్తుంది అని ఒక పేరు కూడా మనకి ఇక్కడ సూచించారంట. ఈ వ్యాఖ్యానం రాయడంలో మీకు భాగవత శేషత్వం వస్తుంది అని చెప్తే చాలు. తొండనూరు నంబిలాగా భాగవత శేషత్వం వస్తుంది. ఎందుకంటే ఆ పోలిక చెప్పడం అంటే ఇంట్లో ఉన్న ధాన్యాన్ని భాగవతోత్తములకి పెట్టినప్పుడు అక్కడ పరమపదంలో విత్తనాలు నాటాను అన్న సమాధానానికి ఆనందించిన భాగవతోత్తములు వారు. అలాంటి ఆనందమైన మనస్సు వస్తుంది మీకు అని చెప్పడం అన్నమాట. అది చాలా అందమైనటువంటి ముగింపు. ఒక భాగవతోత్తములని పరమపదంలో విత్తనాలు నాటడం ఇది ఇంకెక్కడా దొరకదండి మనకి. ఇక్కడే తిరువాయిమజిలో ఈ కథ ఇక్కడే చెప్పబడుతుంది. అంటే అక్కడ పరమపదంలో ఆనందం పొందడానికి ఇక్కడే పుణ్యకార్యాలు మనం చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఈ కథ ద్వారా చాలా అందంగా తెలియచేశారు అంటారు. అని అంటూ మనం 8వ పదిని పూర్తి చేసుకున్నామండి. నల్లకోట్పాడు పాసురం వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిగలే శరణం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే 8 పదులు మనం పూర్తి చేసుకోగలిగాం. ఈ 6 ఏళ్ల పునాదిలో నుంచి నెమ్మది నెమ్మదిగా ఒక రాయి మీద చీమ పాకినట్లుగా నెమ్మదిగా నెమ్మదిగా వస్తూ 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 ఇక్కడికి 8 పదులను పూర్తి చేసుకోగలిగాం. ఇంకా 2 పదులు మాత్రం మనకి శేషం మిగిలాయి అన్నమాట. మరి ఈ దశకానికి త్రిమూర్తులు ఎలాగా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారో చూద్దాం. వారికేసే అழகிய మనవాళ జీయరు ద్రవిడోపనిషత్ సంగతి అనేటువంటి దాన్ని అందులో ఈ తిరువాయిమొழிకి చిన్న శ్లోకం ఎంత బాగుందో చూడండి. ఈ శ్లోకం తాం శేషతామపి తదీయ తదీయ సీమా శేషత్వ పర్యవసితాం పురుషార్థ సీమాం ఆవిష్కృతాం భగవత మునిరాత్మరుచ్యాం ఆచష్ట. మాకి దీర్ఘం సరిగ్గా ప్రింట్ పడలేదు. మా చష్ట అని మాకి దీర్ఘం ఉండాలండి. రుచ్యాం ఆచష్ట అవుతుంది అనమాట. అప్పుడు ఆచష్ట ధికృత తదన్య పుమర్ధమంతియే. ముని అంటే నమ్మాళ్వారు, అంత్యే
ఈ 8 తిరువాయిమొഴി 11వ పాసురంలో భగవతావిష్కృతాం భగవంతుడి చేత ప్రకాశింపచేయబడిన ఆత్మరుచ్యాం తాం శేషత్తాం అపి, అంతవరకు ఒక పదంగా చదవాలి. ఆత్మరుచ్యాం తాం శేషతాం, శేషతాంకి విశేషణం అదనమాట. తమకి ఎంతో ఇష్టమైన ఆ శేషత్వమును కూడా ధిక్కృత తదన్య పుమర్థం, దాన్ని కూడా తిరస్కరింపబడిన ఇతర పురుషార్థాలు, అంటే మిగిలినవి ఏవి మాకు అక్కర్లేదు, భాగవత శేషత్వమే మాకు చాలు. తదీయ సీమా శేషత్వ పర్యవసితాం భగవద్ దాస, అంటే భగవద్దాసదాసులలో చరమావధి భూతులైన వారి శేషత్వం. పెరుమాళ్ళు డైరెక్ట్ గా వారి భక్తులు కాదు, వారి భక్తులు వారి భక్తులు వారి భక్తులు వారి భక్తులు అంతా భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య 7 వరకు చెప్పుకుంటూ వెళ్ళారండి. అలాంటి శేషత్వంలో పర్యవసించినదై పురుషార్థ సీమాం, పురుషార్థ కాష్టాభూతమై, ఇంకా దానికంటే చరమం లేదు, దానికంటే ఎల్ల లేదు, దానికంటే హద్దు లేదు, అంత గోల్ రీచ్ అయిపోవడం అన్నమాట, లక్ష్యాన్ని చేరిపోవడం. ఏమిటా లక్ష్యం? మనం భాగవత శేషత్వాన్ని పొందడము. ఆచష్ట అని చెప్పారు. అంటే నిర్మార్కుడిమై అనేటువంటి ఈ తిరువాయిమొழிలో నమ్మాళ్ళవార్లు ఆయనకి ఎలా వచ్చింది ఇదంతా? భగవత్ ప్రసాదంతో తమకి ఎంతో ఇష్టమైన ఆ భగవత్ శేషత్వాన్ని భగవత్ శేషత్వంతో ఆగకుండా తద్దాస దాస చరమావధి దాస దాస ఆ వారికి సేవకుల 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 అలాంటి వైష్ణవుల యొక్క శేషత్వ భావాన్ని ఉండేటట్లుగా అలా అనుష్ఠిస్తే పురుషార్థం యొక్క ఉత్తమ అవధి, మనకి లక్ష్యం అవధి హద్దు ఏమిటి? ఉత్తమ అవధి హద్దు భాగవత సంసేవనము. బాగా గుర్తు పెట్టుకోవాలి. పెరుమాళ్ళ కంటే కూడా పెరుమాళ్ళది ప్రథమ పర్వ నిష్ట, మొదటి మెట్టు. భాగవతోత్తములది చరమ పర్వ నిష్ట, 4వ మెట్టు, చివరి మెట్టు అన్నమాట. అలాంటి దీని ముందర ఇతర పురుషార్థాలే కాదండి అనే అందమైనటువంటి భావాన్ని ఇక్కడ చెప్పారు అని అజగీయ మనవాళ్ళ జీయరు ద్రవిడోపనిషత్ సంగతిలో చెప్పారు. ఇంకా మరి వేదాంత దేశికులు ద్రవిడ తాత్పర్య రత్నావళి అని చెప్పారు కదండి, ఆయన ఎలా చెప్పారో చూడండి. ఈ శ్లోకం ఎప్పుడు కూడా మనకి 10 పాసురాల సారాన్ని, ఒక్కొక్క పాసుర సారం ఒక్కొక్క సమాసంగా వేదాంత దేశికుల పాండిత్యానికి అవధి ఇది, ఇంతకంటే ఉండదు పాండిత్యం అన్నట్లుగా అద్భుతంగా రచించినటువంటిది. వ్యాముక్తత్వాత్ స్వకీయేషు నెంబర్ 1 అమల ఘన రుచ, నెంబర్ 2 వామనత్వేన చ ఆపద్, అది 3 ఆపద్ బంధుత్వాశ్చర్య భావాత్, 4 అహిత నిరసనాత్, 5 లోక సృష్ట్యాదిశక్తే, 6 అబ్ధౌ సాయిత్వ యోగాత్, 7 శ్రిత దురిత హృతేశ్చ, 8 అతసీ పుష్పకాంత్యా, 9 తు ఆకృష్టే స్వీయ దాస్యావధి, 10 విశదయతీత్యాహ నాదస్వదాస్యం. ఎంత కష్టమండి! ఇలాగా ఒక భావాన్ని ఒక సమాసంలోకి తీసుకురావాలి, ఆ సమాసాలను ఒక శ్లోకంలోకి తీసుకురావాలి. అది దేశికుల యొక్క కొన్ని లక్షల సార్లు చెప్పుకున్నా సరిపోదండి. దేశికుల యొక్క పాండితి వైభవానికి ఈ ద్రవిడ తాత్పర్య రత్నావళి పరమ ఉదాహరణము అన్నమాట.
అర్థం చూడండి ఆయన చెప్పిన దానికి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాసురాన్ని మనం చదువుకోవాలి. ఎలాగా? స్వ స్వకీయేషు తన భక్తులయందు, స్వకీయేషు అంటే తన భక్తులయందు, వ్యాముగ్ధత్వాత్ వ్యామోహము కలవాడగుట వలన అంటే ఫస్ట్ పాసురం. நெடுமார்க்கடிமை செய்வேன் போல் அவனை கருத வஞ்சித்து தடுமாற்றற்ற தீக்கதிகள் முத்தும் தவிரந்த சதிர் நினைந்தால் கொடுமாவினை ஏன் அவனடியார் அடியே கூடுமிதுவல்லார் విడుమారెంబదెందో వియన్మూవలగు పెరునుమే. ఇది మొదటిది. అమల ఘన రుచ మంచి కాంతి చేత అనడానికి. రెండవది వియన్మూవలగు పెరునం పోయి తానే తానే యానాలు పుయల్ మేఘం బోల్ తిరుమేని అమ్మాన్. ఇదండి పదం. చక్కటి శ్రావణ మేఘం లాంటి శరీర కాంతి. అక్కడ దేశికులు ఆ పదం చెప్పారు, ఇక్కడ నమ్మాళ్ళవారు ఈ పదం చెప్పారు. అమ్మాన్ పునై పుంకళల్ అడిక్కే செய்யமே அடிமை தலை நின்றார் தெருத்தாள் வணங்கி இம்மையே பயனே இம்பன் யாம் பெத்தது உருமோ పావియే నొక్కే. వామనత్వేనచ మూడవది. వామనుడవడం చేత ఉరుము పావియే నొక్కు இவ்வுலகமுன்னும் உடன் நிறைய சிறுமாமேனி நிமிர்த்த என் செந்தாமரை கண் திருக்குறளன் நறுமாவிரை நான் மலர் அடிக்கீழ் புகுதலன்றி அவனடியார் சிறுமாமனுசராய் என்னை ఆండార్ ఇంగే తిరియనే. తర్వాత ఆపద్బంధుత్వాశ్చర్య భావాత్, ఆపద్బంధు అగుట వలన అనేటువంటిది ఆశ్చర్య భావాత్ రెండు కలిపి ఇచ్చారు. ఆశ్చర్య చేష్టితుడు అవడం వలన అనేటువంటిది 4. இங்கே திரிந்தேற்கு இழக்குற்றேன் இருமாநிலம் உண்டுமிழந்த செம்போலத்த பவழ்வாய் செந்தாமரை கண் என்னம்மான் பொங்கு ஏழ் புகழ்கள் வாயுவாய் புலன்கள் வடுவு என் மனத்ததாய் அங்குயே மலர்கள் கையவாய் வழிபட்டோட அருளிலே. 5 అహిత నిరసనాత్ దుష్టులనే తాను నిరసించడం వలన வழிபட்டோடாருள் பெற்று மாயன் கோலமரல்லடிக்கு சுழிப்பட்டோடும் சுடர் சோதி வெள்ளத்து இன்புற்றிருந்தாலும் இழிப்பட்டோடும் உடலனில் பிறந்து தன் சீர்யான் கற்று மொழிப்பட்டோடும் கவியமுதும் நுகர்ச்சி உருமோ முழுதுமே லோக சிருஷ்டியாதிசக்தே. 6 நுகர்ச்சி உருமோ உலகின் வீடு பேரு தன் கேழில் புகழ் செம்முகத்த களிரட்ட பொன்னாழி கையன்னம்மான் நிகர் செம்பங்கேரி விழிகள் நீண்ட சுரர் உயிரெல்லாம் தகர்த்து உண்டுழலும் புல்பா பொகன் பெரிய தனிமா புகழே. అద్ధౌ సాయిత్వ యోగాత్ సముద్రములో పవ్వళించడం వలన தனிமா புகழ் எஜ்ஜான்றம் நிற்கும்படியாத்தான் தோன்றி முனிமா பிரம முதல் வைத்தாய் உலகம் ஒன்னும் உழைப்பித்தா தனிமா தெய்வத்திலிருளிக்கு புகுதலன்றி அவனடி யாரனிமா கலவி இன்பமே நாளும் வாயக்கனங்கட்கே. శ్రిత దురిత హృతేచ్చ ఆశ్రిత పాపములను హరించుట వలన நாளும் வாயக்கனங்கட்கு நளிர் நீர்க்கிழலை படைத்து
தந்தாளும் தோளும் முடிகளும் செமனிலாத பல பரப்பி நீடும் படர்ப்பும் கற்பகக்காவும் நிறைபல் ஞாயிற்றின் கோளுமுடைய மணிமலை போல் கிடந்தான் தமர்கள் கூட்டமே అతసీ పుష్పకాంత్య రెల్లు పూల వంటి కాంతి చేత తమరుగల్ కూట్టవల్ వినయ్యే నాశం செய்யும் செதுமூர்த்தி அமருகள் வாழி செங்குவாள் வில் தன்னாதி பல்படையன் குமரன் போல் ஐங்கனை வேள் தாதை கோதில் அடியார் தம் தமருகள் தமருகள் தமருகளாம் చెదిరేవాయిక్కతమియేర్కే ఆకృష్టే ఆకర్షించడం వలన వాయక్కతమియర్కు ఊజితోరూజి ఊజిమాగాయాం పూక్కొள்మేని నాన్గుతోள் பொன்னாழி கையன்னம்மாம் நிக்கமில்லா அடியார் தம்மடியார் அடியார் அடியார் எங்கோக்கள் அவர்க்கே குடிகளாய் செல்லும் நல்ல கோட்பாடே స్వదాస్యం స్వీయ దాస్యావధి తన దాస్యాన్ని తన భక్తుల దాస్యము అవధిగా కలిగి అంటే భాగవత శేషత్వం நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்னினுள்ளும் தான் நிறைந்த அல்லி கமல கண்ணனை தன் குருகூர் சடகோபன் சொல்லப்பட்டாயிரத்துள் இவையும் பத்தும் வல்லார்கள் நல்ல பதத்தால் மனை வாழ்வர் கொண்ட பெண்டீர் மக்களே ஆகிருஷ்டே ஸ்ரீயதாஸ்யாவதி విసిదయతీత్యాహ నాథస్వదాస్యం. ఇలాగేమో వేదాంత దేశికుల తాత్పర్య రత్నావళిలో చెప్తే ఇందులో మనం వేదాంత దేశికులది 2 వస్తాయి కదండి. 10 అయిపోయిన తర్వాత ఆ 10 సారంగా ఇంకొకటి వస్తూ ఉంటుంది కదా. అందువల్ల ఇంకొక శ్లోకం చూడండి. ఇత్థం సూరిదిదుర్క్షోః దృశి విషయమధో 1 నెంబర్లు కూడా వేసుకోవచ్చు కావాలంటే. నిస్పృహైరేవలభ్యం అంటే ఒక్కొక్క 10కి ఒక్కొక్క పదం. ఎంత పాండిత్యం ఉంటేనండి దశక సారాన్ని ఒక పదంలోకి తీసుకురాడు. అది మహానుభావులు కవితార్కిక సింహులకే సాధ్యమయ్యేది. నిస్పృహైరేవలభ్యం 2, స్వానాం విశ్లేష భోగ్యం 3, శ్రిత విహిత సమగ్ర 4, స్వభూతిం సఠారి 5, స్వాపేక్షా సవ్యపేక్షం 6, స్వవితరణ పరం హృద్గతం 7, స్పష్టయంతం 8, దాస్యం 9, స్వంతస్య నిష్టాం 10, తదవధిమపి చాప్యష్టమే అష్టమేన్వశ్వపశ్యత్. స్పష్టయంతం చాలా స్పష్టంగా చెప్పారు అని అంటారు. అష్టమే అపశ్యత్ ఈ 8వ పదిలో చెప్పారు వేదాంత దేశికులు. అదో అనంతరం సూరికి జ్ఞానాధికులైన శఠారి ఆ పదాలు తెలుస్తాయని మళ్ళీ చదువుతున్నానండి అర్థాన్ని కూడా. ఇత్థం దిదృక్షోహో, దిదృక్ష చాలా మంచి పదం అండి. అంటే ద్రష్టం ఇచ్చా దిదృక్ష చాలా మంచి పదం. చూడాలనే కోరికకి దిదృక్ష అని పేరు. సంస్కృతంలో ఇలాంటి ప్రయోగాలు బుభుక్ష, భోక్తుం ఇచ్చ తినాలనే కోరిక, అలాగా ఇంకా చాలా ప్రయోగాలు ఉన్నాయనుకోండి. దృశి విషయం అలాంటి సేవింపబడే విషయంలో నిస్పృహై ఏవ విషయాంతరములందు ఆశ లేని వారు అంటే ఎవరండి? భాగవతోత్తములు అనడానికి ఇంకొక పదం కూడా. లభ్యం పొందదగిన వాడు, స్వానాం విశ్లేష భోగ్యం తన భక్తులకి విరాకాలంలో భోగ్యత కలవాడు. ఇది చాలా విశేషమైన అర్థం అండి. భక్తులు పరిమాళ్లతో కూడి ఉంటే ఆనందంగా ఉంటారు కానీ దూరంగా ఉంటే ఆనందంగా ఉండరు కదండి. మరి విశ్లేష భోగ్యం అని ఎందుకన్నారండి? ఇది కొంచెం లోతుగా చెప్పుకునే విషయం, మామూలుగా చెప్పుకోక్కర్లేదు. దూరంగా ఉంటే కూడా
విరహ కాలంలో కూడా మంగళాశాసనం చేయడానికి అవకాశం ఇచ్చాట స్వామి. అందువల్ల భోగ్యభూతుడండి. ఇదొక విశేష విషయం. భోగ్యత దేని వల్ల? మంగళం చేయడం వల్ల అన్నమాట. శ్రిత విహిత సమగ్ర స్వభూతిం, ఆశ్రితార్థం చేయబడిన సంపూర్ణమైన ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, స్వాపేక్ష సవ్యపేక్షం, రక్షణలో రక్షాపేక్ష నిరీక్షసేన ఒక మాట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఎవరిని రక్షించాలా, ఎవరెక్కడ పిలుస్తారో అని రెడీగా ఉంటాడు. అలా పడుకుని ఉంటాడు కానీ యోగ నిద్ర ఉండదండి. ఎవరెప్పుడు పిలుస్తారో అని పరుగులు పెట్టి వద్దామని చూస్తూ ఉంటాడట స్వామి. అలాంటి వాడు హృద్గతం, ఆశ్రితం హృద్గతం, ఆశ్రితుల హృదయాల్లో ఉంటాడు. మనకి తెలుసుకోవడం నాలోనే ఉన్నవాడు నాకు అగుపడాడు అదేమో. మనలో ఉన్నాడు కానీ మనం ఆత్మలో ఉన్నటువంటి అంతర్యామిని దర్శించలేము. నిజంగా అలా దర్శించగలిగితే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అది అలాగా స్వేషు స్వం దాస్యం, ఆ భాగవతుల విషయంలో దాస్యాన్ని, ఆ దాస్యం యొక్క నిష్ఠా స్థితిని, తదవధిం దాని యొక్క హద్దుని, స్పష్టయంతం అయిన సర్వేశ్వరుని అష్టమే అపశ్యత్ 8వ పదిలో మనకి చూపించారు, చూశారు, దర్శించారు. అంటే ఈ 8వ పది అంతా భాగవత దాస్యాన్ని చాటి చెప్పింది. ఆ ఒక్క మాట గుర్తు పెట్టుకుంటే చాలు. భాగవత దాస్యాన్ని చాటి చెప్పింది. తిరువాయిమజిలోనే ఉత్తమోత్తమైనటువంటి దశకం నెడుమార్కడిమై, ఇంకోటి పైలం సుడరుడి ఉంది. ఇవి రెండు భగవంతుడి కంటే భాగవతోత్తములు చాలా గొప్పవారు అనే విషయాన్ని నొక్కి వక్కాణించినటువంటి దశకాలు. మరి తిరువాయిమజ నూత్తందాదిలో మనవాళ్ళ మహామునులు నెడుమార్కడిమై అని మొదలైంది కాబట్టి ఆ నెడు అనే పదంతోటే తిరువాయిమజ నూత్తందాది అంతా ఆ దశక ప్రథమ పాసుర పదంతో ప్రారంభం అవుతుందని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. మళ్ళీ చెప్పుకుంటున్నాం. నెడుమాల్ అజగుదనిల్ நீள் குணத்திலீடு படுமாநிலையுடைய பத்தர் அக்கடிமைதனில் எல்லை நிலந்தானாக எண்ணினான் மாறனது கொள்ளை நிலமான நிலை கொண்டு మారన్ నమ్మాళ్వారు కొల్లై నిలమాన అవధి లేని అంటే అద్దు లేని పురుషార్థము ఏమిటండి అది? అదు భాగవత శేషత్వం. బాగా మనస్సులో లోపలగా నాటుకోవలసిన, మనం నాటించుకోవలసిన విషయం. భగవత్ శేషత్వం కంటే భాగవత శేషత్వమే గొప్పది, గొప్పది, గొప్పది. నిలై కొండు అలాంటి నిష్టని చెప్పి, నెడుమాల్ అజగుదనిల్ పెరుమాళ్ళ యొక్క అందంలో, నీల్ గుణத்தில் గొప్ప గుణం ఏదండి? సౌహార్దం అన్నమాట. అందులో ఈడు పడుమా అనుభవంతో పరవశులై నిలయుడయ్య పత్తర్కో భక్తుల విషయంలో అడిమైతనిల్ ఎల్లై నిలం, ఆ దాస్యంలో సీమా భూమిగా తానాగ ఎన్నిన తామే చెప్పారు. అంటే నెడుమార్కడిమై అనేటువంటి తిరువాయిమజిలో భాగవత శేషత్వమే ఉత్తమోత్తమ పురుషార్థము. ఆ ఒక్క మాట రాసుకున్నా చాలు. భాగవత శేషత్వం ఉత్తమోత్తమ పురుషార్థము, దాన్ని మించినటువంటిది లేదు. ఆ సర్వేశ్వరుడి యొక్క తిరుమేని సౌందర్యంలో సౌహార్దాది ఆత్మగుణాలందు ఈడుపడిన భాగవతుల, ఎటువంటి భాగవతులండి? పెరుమాళ్ల పాదాలను చూసి ఉప్పొంగిపోయే భాగవతుల విషయంలో దాసదాస పరంపరలో తమను చరమదాసుడిగా చెప్పుకున్నారు.
అలాంటి దాసులలో నేను చివరి వాడిగా ఉండాలి. ఇది మనకి ఒక పాఠం, అస్మదాదులకి ఒక పాఠం నేర్పుతుంది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ముందుకు పోవాలి, ముందు నిలబడాలి, ముందు ఉండాలి అనుకోకండి. ఎంత వెనక ఎంత వెనక ఎంత వెనక ఉంటే అంత భాగవత శేషత్వానందాన్ని మీరు పొందగలుగుతారు. ఇది ప్రాక్టికల్ గా లైఫ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి మాలాంటి వాళ్ళం అందరం కూడా. ఎందువల్లంటే ఏదో అందరిలోకి ముందుకు వెళ్ళిపోవడం, వేదికలు ఎక్కడం కాదండి గొప్ప. అలాంటి గోష్ఠిని సేవించుకుంటూ ఆనందపడుతూ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భావాన్ని అలవరుచుకోవాలి. కొన్ని చెప్పడానికి తేలిగ్గా ఉంటాయి, కొన్ని చెయ్యడానికి తేలిగ్గా ఉంటాయి. ఇది చెయ్యడానికి తేలికైన విషయం కాదు. ఎక్కడికి వెళ్ళినా మనిషికి అడ్డొచ్చేది అహం. నేను, నన్ను గుర్తించాలి, నేను ముందుండాలి, ఇది నేను చేశానని అందరికీ తెలియాలి. ఈ నేను అనే దాన్ని తొలగించుకోవడమే నెడుమార్కడిమై ఈ దశకం యొక్క సారాంశం అండి. ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు సఫలీకృతులం అవుతామో తర్వాత చూద్దాం. కానీ కనీసం అడుగడుగునా వెన్ను తట్టి, ఇదిగో ఈ భావం ప్రాక్టికల్ గా చూడు, ఈ భావం ప్రాక్టికల్ గా చూడు అని మనస్సుకి చెప్పేటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ. అలాంటి అందమైన తిరువాయిమజ నూత్తందాదిలో మన వాళ్ళ మామనులు చాలా అందంగా చిన్న చిన్న శ్లోకాలు, అందుకే దీన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ తిరుక్కార్తిలో కూడా హాయిగా చదువుకోవచ్చు. ఆ సౌలభ్యం ఉన్నటువంటిది తిరువాయిమజి నూత్తందాది. நெடுமால் அழகுதல் நீழ்குணத்தில் ஈடுபடுமா நிலையடைய பத்தற்கு அடிமைதனில் எல்லை நிலந்தானாக எண்ணினான் மாறன் அது கொல்லை நிலமான நிலை கொண்டு பெரிய ஜீயர் திருவடிகளே சரணம். పత్తాం తిరువాయిమలి ముత్తెత్తు. ఇలాగ మనం 8వ పదిని ఇవాళ పూర్తి చేసుకోగలిగాము. మన యొక్క భాగ్య విశేషం చేత ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పుకునేటువంటి మాట అండి. ఏమిటి అంటే అది ఏ జన్మలో ఏ పుణ్యాన్ని చేసుకున్నామో ఈ జన్మలో ఇలా ఈ తిరువాయిమొഴി అనేటువంటి దాన్ని మనం చదువుకోగలుగుతున్నాము. మీరు నేను అని ఒకళ్ళు కాదండి, మనం అందరం కూడా. తిరువాయిమొഴി అనేటువంటిది ఇందులోనే చెప్పారు కదా, పెరుమాళ్ళ కంటే కూడా గొప్పది. పెరుమాళ్ళు వశమవ్వాలంటే కూడా తిరువాయిమొഴി నేను ఇస్తాను మీకెందుకు అని ధైర్యం చెప్పి పెరుమాళ్ళని మన వశం చేస్తుందండి. అందువల్ల నిన్న మళ్ళీ ఎవరో చక్కగా ఫోన్ చేశారు, చాలాసేపు మాట్లాడారు అనుకోండి. ఏమీ లేదు, అంతా ప్రతిరోజు మొత్తం చదవగలమా? చదవలేము. మనకి వీలున్నప్పుడు, మనకి శక్తి ఉన్నప్పుడే ఏది కూడా భారంగా భావించకుండా ఆనందంగా భావిస్తూ రోజు కొంత తిరువాయిమొഴి, ఒక దశకం. అమ్మో 10 పాసురాలు చదవలేమండి, ఒక్క పాసు మీ ఇష్టం, మీ ఓపికను బట్టి. ఇవాళ మొదలు పెడితే 1100 రోజులకి ఒక్కొక్క పాసురం చదివినా పూర్తవుతుంది కదండి. అలాగే తిరువాయిమొഴിని పఠించుకోమని చాలా భాగవత శేషత్వ వైభవాన్ని పొందుతాము. దానివల్ల జీవితం అంటే చుట్టూ ఎన్ని సమస్యలున్నా అది సమస్యగా అనిపించినప్పుడు జీవితం దుఃఖమయం, అది సమస్యే కానప్పుడు జీవితం ఆనందమయం. అది సారం ఇవాళ చెప్పింది. సమస్యలు లేని జీవితాలు ఉండవండి. 100 సమస్యలు, ఆర్థికాలు అవ్వచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, సామాజికాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి. వాటి వైపు మనసు వెళ్లకుండా చేస్తుంది
తిరువాయిమొഴి పఠనం. ఎంత మంచి మందండి. అలాంటి టాబ్లెట్లు ఉన్నాయన్నప్పుడు వేసుకోకుండా ఎలా ఉండగలం? ఏమిటా టాబ్లెట్లు? ఒక పాసురాన్ని 1 నిమిషం పడుతుంది చదవడం. అందువల్ల ప్రతిరోజు మన జీవితంలో ఊపిరి మనం తీసుకుంటున్నామని మనకు తెలియదు. దానంతట అదే ఇప్పుడు ఊపిరి తీసుకున్నా అనుకోవట్లేదు కదండి. అలాగా దానంతట అది జరిగిపోతూ ఎలా ఉంటుందో తిరువాయిమొഴి పఠనం కూడా శ్వాసగా మారాలి. అది మనకిచ్చిన సందేశం ఇక్కడ. అది శ్వాసగా మారడం అంటే ఏమిటండి? ప్రతిరోజు అది చదవకుండా మనం ఉండలేము అనేది మన దైనందిన జీవితంగా మనం మార్చుకోవాలి అనే అద్భుతమైనటువంటి ఈ ఈ 8వ 10వ దశకం నెడుమార్కడిమై అనే దాంట్లో భాగవత శేషత్వాన్ని అందిస్తూ చివరికి మీరు ఉండండి సంసారంలో మనకు అందించారు ఓ పదం చూడండి. నల్ల పదత్తాలు మనైవాழ்వార్ కొండ పెండీర్ మక్కళే. కొండ పెండీర్ మీరు గ్రహించినటువంటి భార్య, మక్కళ్, మిగిలినటువంటి సంతానము అందరూ అవుతారు. అంటే సంసారంలోనే ఉండండి. ఇది వదిలేసి మనం ఏదో సన్యాసాలు తీసుకునో అడవులకు వెళ్ళిపోయో తపస్సులు చేసో చేయవలసినటువంటి అవసరము ఏమాత్రము లేదు. మరి ఏం చేయాలి? తిరువాయిమొഴിని చక్కగా చదువుకోండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారండి. మరి 9వ 10లో ప్రవేశించి మొదటి పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. చాలా విశిష్టమైనటువంటి పాసురం ఏమిటంటే, ప్రకృతిలో ఉన్నా కూడా భాగవతులతో కూడే పెరుమాళ్ళని. అంటే సంసారం అండి అని బాధపడకండి, మీ సంసార సభ్యులతో కలిసే భగవంతుణ్ణి ధ్యానించండి. అందరికీ అది సాధ్యం అవదండి. అసలు నేను ఈ గంట సేపు ఇది కూర్చుని వింటున్నానంటేనే మా ఇంట్లో ఇష్టం లేదండి, వాళ్ళకి తెలియకుండా వింటున్నానండి అనేవాళ్ళు కూడా, అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి లోకంలో. ఉన్నాయి కుటుంబాలు అలాంటివి. దాని గురించి బెంగ పెట్టుకోకండి. ఎందువల్లంటే ఈ తిరువాయిమొഴి వారి మనసులు కూడా మారుస్తుందిటండి, అనుకూలంగా చేస్తుందిటండి. అంతకంటే ఏం కావాలి మనకి? అందువల్ల 9వ 10లో ప్రవేశిద్దాము. మొదటి పాసురం వరకు ఒక్కసారి అనుసంధానం చేసుకుని ప్రతిపదార్థం వరకు చెప్పుకుందాం, అవకాశం ఉంది కాబట్టి. 9వ 10 మొదటి తిరువాయిమొഴి కొండ పెండీర్. కొండ పెండీర్ மக்களுற்றார் சுற்றத்தவர் பிறரும் கண்ணதோடு பட்டதல்லார் காதல் மற்று யாதுமில்லை எண் திசையும் கீழும் மேலும் முற்றவும் உண்ட பிரான் தொண்டரோமாய் ஒய்யலார் இல்லை கண்டீர் துணையே. తొండరోమాయ్ ఉయ్యలల్లాలు. ఉయ్యలల్లాలు కరెక్టే, ఉయ్యిలల్లాలు కరెక్టేనండి, అది తప్పేం కాదు. 2 పాఠాలు ఉన్నాయి అని. ఏమిటండి దీనికి? అమ్మో సంసారం 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 భయపడిపోతూ ఉంటారేంటండి? సంసారాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని పెరుమాళ్ళ సేవ చేసుకోండి. వీరిని రక్షకులుగా భావించకండి. అది ఇక్కడ మనకు అందించే సారం. గజేంద్రుణ్ణి చూశారు కదండి, అన్ని వేల ఏనుగులు ఒడ్డున నిలబడ్డాయి తప్ప ఒక్క మొసలి నోట్లో కాలు పెట్టిన ఏనుగుని ఇన్ని ఏనుగులు కలిపి లాగితే బయటకు రావండి? లాగలేదు, ఎవరు రాలేదు. కర్మానుభవాన్ని ఎవరు తప్పించలేరు. ఇన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇళ్లలోనే పెద్దలు, వెళ్ళిపోయిన పెద్దల్ని తలుచుకోండి. ఆపగలిగామా? ఉన్నాంగా అందరం. వాళ్ళంటే ప్రేమేగా మనకి, భక్తేగా. ఒక్కళ్ళని ఆపగలిగామా? ఎవ్వరిని ఎవ్వరము ఏమీ చెయ్యలేము. శాశ్వత సత్యాలండి ఇవి.
చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కానీ నా ప్రాణం పెడతాను. ఎక్కడ పెడతాం? అవతల వాడి తలనొప్పి వచ్చి పగిలిపోతుంటే అయ్యో అనగలమే తప్ప తలనొప్పి తగ్గించలేం. వాడి బాధను మనం పంచుకోలేం, మాటతో పంచుకుంటాం అంతే. కాబట్టి ఏమండి, సంసారంలో ఉంటూ సంసారం వద్దంటారా? వద్దని లేదు నమ్మాళ్ళు వారు. మీరు ఉన్నారు, అందులోంచే వచ్చారు. మళ్ళీ మీ సంసారం అలా ఇతోధికంగా భక్తితో 10 తరాలు పెరగాలి అంతా చెప్తున్నారు. కానీ భావాన్ని ఒకదాన్ని అలవరుచుకోమన్నారు. ఏమిటండి అది? కొండ పెండేరు. కొండ అంటే మనం స్వీకరించాము అని అర్థం. మనం మన భార్యగా ఒకరిని స్వీకరించాం, మన భర్తగా ఒకరిని స్వీకరించాం. ఇలాగా తీసుకున్న, స్వీకరించిన అంటే భావించిన. పెండేర్ భార్య, మక్కళ్ పుత్రులు, ఉత్తారు బంధువులు, సుత్తత్తవరు జ్ఞాతులు, పిరరుం ఇంకా మిగిలిన బంధువులు, భృత్యాదులు మిగిలిన వాళ్ళందరూ కన్నదోడు పట్టదల్లా చూసినప్పుడే స్నేహంగా ఉంటారు. లోకంలో ఓ సామెత ఉందండి, కనిపిస్తే కౌగిలించుకుంటారు, లేకపోతే పేరు కూడా తలచుకోరు. ఇది నిజం, కానీ చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది, అంగీకరించడానికి మనసుకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరెవరికి ఏం చేయలేరండి. ప్రాణాలు ప్రాణంగా ప్రేమించిన భార్య, భర్త, సంతానం ఎవరెవరికి ఏమీ చెయ్యలేరు. మత్తు కాదల్ యాదుం ఎల్లై స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఒకటి, స్నేహము ఏమీ లేదు. నువ్వు చేయగలిగినది ఏమీ లేదు, లేదు, లేదు. సౌహార్దం ఒక్కటే ఉంటుందండి. మానసిక భావన ఒక్కటే అయ్యో అని మాత్రమే అనగలుగుతాం. ఎవరికెవరం ఏం కాము, ఏం చేయలేం. ఎందిశయ్యం కీజం మేలుం అష్టదిక్కులలో కింద పైన అంటే 10 దిశలు అని అర్థం అన్నమాట. అష్టదిక్కులు కింద పైన రెండు కలిపితే 10. ముత్తవం ఉండబిరాన్ అన్నీ తన బొజ్జలో ఉంచుకున్న ఉపకారకుడు. తొండరోమాయు ఇయ్యలల్లా ఆయనకి భక్తులై ఉండడము తప్ప తురై కండే వేరే సహాయము లేదు. మనం చేయగలిగినది ఏదీ లేదు. వారి దాస్యాన్ని చేస్తే చాలు, పెరుమాళ్ళకి భక్తులమై ఉంటే చాలు, ఆయనని అంగీకరిస్తే చాలు. ఒక చోట చెప్పాడు చూడండి, 7వ 10లో వైముఖ్యం చూపకుండా ఉంటే చాలు, నువ్వు లేవు అనకుండా ఉంటే చాలు. అందువల్ల కనపడే సమాజంలో ఇదే మనకి కాళహస్తీశ్వర శతకంలో ఏమయ్యా అందరూ ఉన్నారు కదా అంటే ఉన్నారు, కానీ సమయానికి నిన్ను నమ్మిన రీతి నమ్మను ఒరులను. ఎంత బాగా చెప్పారో దుర్జటి మహాశయుడు అనిపిస్తుంది. నీకన్నా నాకు ఎన్న లేరు అన్నలు తమ్ములు తల్లి తండ్రులు గురుండు ఆపత్సాయుండు. ఓ అన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి అచ్ఛిన్నానంద సుఖాబ్ది తేల్చెదకదే శ్రీకాళహస్తీశ్వర. బా, ఏమి శరణాగతి చేశారండి. ఇంతమంది ఉన్నారు, ఎవ్వరు ఎవరికి రక్షకులు కారు. ఇది నిత్యం మనం చూస్తున్న సత్యం. సౌహార్దతే తప్ప భాగస్వామ్యం బాధలో ఉండదు. అయ్యో అనగలమే తప్ప వారి బాధని మనము తీర్చలేము. ఈ సత్యాన్ని చెప్తున్నారు. ఉయ్యలల్లా అలా ఉజ్జీవించడం తప్ప తురై ఇల్లే ఏ సహాయము ఏ మాత్రము లేదు. అంటే ఆపద సంభవించినప్పుడు ఆ ఏనుగు ఎలాగైతే గట్టు మీద ఉన్న ఎన్ని ఏనుగులున్నాయి, ఇందులో నా వాళ్ళందరూ ఉన్నారు, రక్షిస్తారని చూస్తే ఒక్కటి కూడా రక్షించలేదో ఆ ఏనుగు ఎవరో కాదు, మనం.
రోజు అర్థం చెప్పుకోవాలి. గజము మనం, గా గచ్చతి, జా జాయతే, పోతున్నాం వస్తున్నాం, పుడుతున్నాం పుడుతున్నాం, పోతున్నాం. ఎవరికి ఎవరు రక్షకులు కారు. భయంకరమైన సత్యాలు. ఈ సత్యాలను తెలిసి కూడా మనం మరి ఉన్న వాళ్ళతోటి ఆనందంగా ఉన్నంత కాలం గడపడం కోసం ఈ సౌహార్దం ఉపయోగిస్తుంది. ఎవరిని కూడా రోడ్డున పడవేసుకోమని చెప్పలేదు. అందరితోటి కుటుంబ సభ్యులని ప్రేమించండి, ఆనందంగా ఉండండి. ఎవరు లేరు అని చెప్పలేదండి నమ్మాళ్ళ వారు. అందరూ ఉంటారు, లేకపోతే మీరు ఉండరు కదా. కానీ రక్షకులుగా ఉండరు. పాయింట్ అది. మిమ్మల్ని ఎవరు ఒడ్డున పడవేసేటువంటి వాళ్ళు ఉండరు అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. నిజాన్ని చెప్తున్నారు అన్నమాట. కొండ పెండి మక్కడుట్ట சுற்றற்றவர் பிறரும் கண்டதோடு பட்டதல்ல காதல் மத்து யாருமில்லை எந்திசையும் கீழும் மேலும் முற்றவும் உண்ட பிரான் தொண்டரோமாய் ஒய்யலால் பிள்ளை கண்டீர் துணை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம் தேவேசம். కోడనాదం రతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోడనాదేన చ సహ కురు కేసేతు సింధుం యతీత్రం మాలాదృజ్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ శైలై ముదలి సెడగోపన్నాదముని சீருயர் கொண்டார் மனக்கால் நம்பி தென்றாமால வந்தார் குருமாலாதரர் குறுகை பிறார் கண்பார் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்திகள் இருக்கண்டற் கண்புடைய நம்பிள்ளை இவடிதலித்தற்கே எந்த மாதவர் பத்மநாபரிவரருளாளர் திருவடியூன்றிய தேவப் பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்பென்னும் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రంజజామాతరం మునిం. வாதி திருவாய் மொழிப்பிள்ளை மாதக வாழ்வாரும் மணவாள மாமுனிவன் வாஜியவன் மாதகம் திருவாய் மொழிப்பொருளை மாநிலத்தோர் தேரும்படி உரை புரிசேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम् श्री गौतमान्वय जमाश्रित भागधेयम् गोपाल देशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय सञ्जातम् वेङ्कटार्य तनुभवम् वेदान्ताचार्य सत्शिष्यमूलवल्लभमहं भजे श्रीमद् वेङ्कटरङ्गार्य शिष्यं सच्शिष्य सेवदीम् श्री लक्ष्मणार्य विबुधं संश्रये विदीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण दासफलम्. दासोहारम्.